తెలంగాణ రాష్ట్రం సాధించాక తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు నివసించడానికి ఇండ్లు ఉండాలనే ఒక ఆతృతతోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే ఆకాంక్ష నెరవేర్చాడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో నిరుపేదలకు విడతల వారీగా కూడా ఇండ్లు కట్టించాలనే ఆలోచనతోనే హైదరాబాద్ నగరం చుట్టూరా బెడ్రూమ్లను కట్టేసి పేద ప్రజలకు ఉచితంగా ఇచ్చింది తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లని తీసుకువచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించినటువంటి నేతలకు నాయకులకు వాళ్ళకు ఉచితంగా కేసీఆర్ కట్టించిన ఇండ్లు ఇచ్చుకుంటూ నిరుపేదలకు మాత్రం 5 లక్షల రూపాయలు కట్టాలి, ముందు 10,000 రూపాయలు కూడా దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలని దానికి ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాదులోని కూకట్పల్లి కేబిహెచ్పి కాలనీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన విషయంలో ప్రతి ఒక్కరూ 5 లక్షల రూపాయలు కట్టుకుంటే వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసిన రేవంత్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి కేబిహెచ్పి కాలనీలో 480 పడకల డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు. భూమి పూజ చేసింది 480 ఇండ్లకైతే మరుసటి రోజునే 480 కోట్ల రూపాయల ఆస్తులను కేబిహెచ్పి కాలనీలో వేలం పెట్టి అమ్మేశారు రేవంత్ రెడ్డి. ఇదే ప్రజాపాలన అంటే. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏదైతే భూమి పూజ చేసినటువంటి ప్రాంతంలో ప్రస్తుతానికి ఉన్నాం, ఇదే భూమి పూజలో మనం విజువల్లో చూసినట్లయితే ఈ విజువల్లో శంకుస్థాపనకు సంబంధించినటువంటి ఈ శిలాఫలకాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతానికి శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి తాత్కాలికంగా ఏర్పాటు చేసి మరుసటి రోజే దాన్ని తొలగించినటువంటి అధికారులు ఇదే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తారా, పేద ప్రజలకి ఇస్తారా, ఓన్లీ పేద ప్రజలకి ఇస్తామని చెప్పేసి 480 ఎండ్లకు భూమి పూజ చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇదే భూమి పూజకు సంబంధించినటువంటి మనం విజువల్లో చూడొచ్చు. ఇదే విషయంలో భూమి పూజకు సంబంధించినటువంటి కార్యక్రమం ఇక్కడ నుంచి జరిగింది. ఇదే కార్యక్రమంలో భూమి పూజ సంబంధించింది ఇక్కడ చేస్తే దీనికి సంబంధించిన విషయంలో శంకుస్థాపనకు సంబంధించినటువంటి శిలాఫలకాన్ని మరుసటి రోజే తొలగించారు. ఎందుకనంటే అసలు ఈ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారా, ఇందిరమ్మ ఇల్లు ప్రజలకు ఇస్తారా అనేది కూడా ప్రతి ఒక్కరికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకనంటే ప్రస్తుతానికి మనం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్కి సంబంధించింది సుమారు 88 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి. ప్రస్తుతానికి ఈ భూమిలో దాదాపు 11 ఎకరాల్లో కట్టాల్సిన దాన్ని కేవలం 3 ఎకరాల్లో మాత్రమే కడుతున్నారు. ఇప్పటికే 480 ఇండ్లు అని చెప్పుకుంటూ 480 కోట్ల భూములు వేలంపాట పెట్టింది. ఇంకా దీనికి దాదాపు 70 ఎకరాలకు సంబంధించినటువంటి కేబిహెచ్పి భూములను అమ్మడమే రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారా? దీనికి సంబంధించిన విషయంలో దీనికి ఆనుకున్నటువంటి గోపాలరావు నగర్లో యుఎల్సి ల్యాండ్లు కూడా ఎన్నో రోజులుగా ఇక్కడ సంబంధించినటువంటి అంటే షేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరకెపుడి గాంధీ అతనికి అనుచరులైనటువంటి కార్పొరేట్ ఉప్పలపాటి శ్రీకాంత్ వాళ్ళిద్దరు కలిసి యుఎల్సి ల్యాండ్లని ఎన్నో సంవత్సరాలుగా ఆయనకు సంబంధించినటువంటి భావమరుదులు కావచ్చు, ఆయన సంబంధించినటువంటి బంధుల పేరిట ఉన్నటువంటి యుఎల్సి ల్యాండ్లని అమ్మకానికి చేపట్టాలని అంటే ప్రభుత్వం దాన్ని తిరస్కరిస్తే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి దానికి సంబంధించినటువంటి కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మకానికి చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీకి పేరని కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వ భూములను కాపాడినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యుఎల్సి భూములు సైతం కూడా దానికి గజాల వారీగా కూడా అమ్ముకొని పట్టాలు చేసి రిజిస్ట్రేషన్లు సైతం చేస్తున్నారు. దీనితో పాటుగా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో మిత్ర హిల్స్ అనేది ఉంది. హైదర్నగర్ డివిజన్ మిత్ర హిల్స్లో దానికి సంబంధించినటువంటి భూముల విషయంలో దాదాపు అక్కడ 1.5 ఎకరాల భూమి 2002లో ఆ రోజు మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి మాధవరం కృష్ణారావు దానికి సంబంధించినటువంటి చుట్టూ 65 సర్వే నెంబర్ సంబంధించిన 1.5 ఎకరాలకి పార్కుకు సంబంధించి కేటాయించిగా గత ప్రభుత్వాలను కోరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పార్కు స్థలాన్ని ఎవరు ముట్టుకోలేదు. కానీ ప్రస్తుతానికి అది 3,500 గజాలే ఉంది. మిగిలిన 5,000 గజాలు ఎక్కడికి పోయింది, మాయమైపోయిందా? దానికి సంబంధించినటువంటి అక్కడ గాంధీకి అనుచరులుగా ఉన్నటువంటి కార్పొరేటర్ నారా శ్రీనివాస్ గాంధీ అనుచరులే కూడా కబ్జా చేశారని కూడా స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. ఆ ప్రాంతానికి వెళ్ళి దాదాపు అంటే చుట్టూరా అపార్ట్మెంట్లు ఉండి మధ్యలో ఉన్నటువంటి పార్కుని సైతం కూడా వదిలిపెట్టకుండా హెచ్ఎండి అధికారులు 3,500 గజాలకు వేలంపాట వేయడం, దాంతోపాటుగా 5,000 గజాలు మాయం కావడం, ఇక్కడ భూమి పూజ చేసిన మరుసటి రోజే శిలాఫలకం సైతం కూడా లేకుండా పోయింది. అంటే అసలు ఈ డబుల్ బెడ్రూమ్లు ఇందిరమ్మ ఇండ్లు కడతారా, పేద ప్రజలకు ఇస్తారా, శిలాఫలకం తొలగించినట్టుగానే ఈ స్కీమ్ కూడా తొలగిస్తారని కూడా పలు ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. అసలు మిత్ర హిల్స్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటిది, అక్కడ ప్రజలు ఏమంటున్నారు, పార్కు స్థలం ఉందా, ఎంత కబ్జా అయింది, ఎంత ఉంది, ఉన్నదాన్ని కూడా హెచ్ఎంటీ ఎందుకు వేలంపాట పెట్టాలనుకుంది, అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి షేర్లింగంపల్లిని మిత్ర హిల్స్లో ఉన్నాం. ఈ మిత్ర హిల్స్ అనేది కూడా హైదరాబాద్ డివిజన్కి సంబంధించిన ప్రాంతం అనమాట. ఈ ప్రాంతంలో
ముఖ్యంగా చూసుకుంటే ఈ మిత్రాయిల్స్లో దాదాపు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ కూడా జీవనం గడిపే వాళ్ళు ఉంటారు. ఇక్కడ దాదాపు అపార్ట్మెంట్లలో కూడా దూర ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అపార్ట్మెంట్స్ కొనుక్కొని ఇక్కడ జీవనం సాగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ చుట్టూరా ఒకవైపు మొత్తం అపార్ట్మెంట్ మధ్యలో కూడా గతంలో చేసుకున్నటువంటి ఏదైతే లేఅవుట్ ఉందో లేఅవుట్ ఆధారంగా కూడా ఇక్కడ దాదాపు 1 ఎకరం 30 గుంటలకు సంబంధించినటువంటి ఈ లేఅవుట్లో దీనికి పార్కు స్థలంగా కూడా కేటాయించారు ఆనాటి మున్సిపల్ అధికారులు. మనం చూసుకున్నటువంటి మొత్తానికి చుట్టూరకు సంబంధించినటువంటి ప్రహరీతో ఉన్నటువంటిది కూడా మొత్తం దీనికి సంబంధించినటువంటి ఏదైతే పార్క్ ఉందో పార్కు సంబంధించినటువంటి ఆల్రెడీ దీనికి మొత్తం ప్రహరీ గోడ కావచ్చు అవన్నీ కూడా కేటాయించారు. కానీ హెచ్ఎండిఏ అధికారులు ఆల్రెడీ వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే హెచ్ఎండిఏని కూడా వాళ్ళు రాతపూర్వకంగా రాశారు. అంటే త్వరలో దీనికి టెండర్ ప్రక్రియ పెడతామని చెప్తున్నారు. కానీ ఈ టెండర్ ప్రక్రియ పెట్టడంతో కాలనీ వాసులు కావచ్చు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి భూములు ఏదైతే ఉందో మాకు అంటే ఆక్సిజన్ పీల్చుకోవడానికి ఈ ఆట విడుపు స్థలాలు కావచ్చు, సాయంకాలానికి ఏదైతే వాకింగ్ చేయడానికి కూడా ప్రాంతం లేదని కూడా వాళ్ళు చేస్తున్నటువంటి మన విజువల్ చూడొచ్చు. కావాలి మా పార్కు కావాలి, మిత్రాయిల్స్ కాలనీకి పార్కు కావాలి అని కూడా వాళ్ళు మొత్తం ఫ్లగ్ కార్డ్స్ పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చిన్న పిల్లలు సైతం కూడా వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చి ఫ్లగ్ కార్డ్స్ పెట్టుకొని పార్క్ ఏదైతే ఉందో పార్కుని అమ్మవద్దు చెప్పండి. మాకు డెఫినెట్ గా ఉండాలండి పార్కు. కిడ్స్ ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు తిరగడానికి డెఫినెట్ గా మాకు ఈ ఖాళీ స్థలం ఉంటేనే మాకు వెంటిలేషన్ ఏంటి అన్ని విధాల కింద ఉపయోగం అండి మాకు ఈ పార్క్. మేము ప్రజల దగ్గర అందరికీ ఆల్మోస్ట్ తిరిగాము, దీనికోసం పార్క్ కోసం ప్రయత్నం కూడా చేశాము. ఇప్పుడు సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ఇది ఆక్షన్ అని పెట్టడం అనేది మాకు ఒక సర్ప్రైజ్ గా ఉంది. మాకు దీని మీద అప్పుడు ఏంటి మా పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ హైదర్ నగర్ డివిజన్ మొత్తానికి కూడా పార్క్ లేదు. దీనివల్ల మా పరిస్థితి ఏంటి అనేది మాకు కొంచెం ఇప్పుడు అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి ఆమె వాకింగ్ చేస్తుంటే అక్కడ రోడ్డు ఉందండి, ఆ రోడ్డు మీద వాకింగ్ చేస్తుంటే ఎన్ని యాక్సిడెంట్లు అయినాయండి. మార్నింగ్ వచ్చేసి వీళ్ళందరూ కూడా వాకింగ్ చేసుకుని చేస్తారు. ఏం చేస్తున్నాము మనం? ఈ డ్రెస్ ఏంటి? టైక్వాండో. అంటే ఈ యొక్క గ్రౌండ్ కు నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు? 2 years నుంచి. ఇప్పుడు ఈ పార్క్ అనేది లేదు, గవర్నమెంట్ అమ్మాలంటుంది. ఏం డిమాండ్ చేస్తాను? అమ్మొద్దండి పార్క్ కావాలి. చెప్పనా? ఈ యొక్క పార్క్ లో ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఈ డ్రెస్ ఏంటి? ఈ గ్రీన్ బెల్ట్ ఏంటి? ఇది బెల్ట్. ఓకే, అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఈ యొక్క పార్క్ లో ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాను? పార్క్ లో ఒక 2 years వచ్చాను. పార్క్ లో 2 years. క్రికెట్ కూడా ఆడుకుంటాం ఇక్కడ. మరి రేవంత్ రెడ్డి సార్ అమ్మేస్తా అంటుండే, ఏం చెప్తావు రేవంత్ రెడ్డి గారికి? అమ్మేయద్దు, వద్దు. నీకేం కావాలి? నా పార్క్ కావాలి. ఏం చేస్తావు పార్క్ లో రోజు నువ్వు? ఆడుకుంటావా? ఓకే, గుడ్. చిన్న పిల్లలు సైతం కూడా పార్కు కావాలి, సాయంకాలం ఆడుకుంటా అంటారు. వీళ్ళ తల్లిదండ్రులతోని సాయంకాలం అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉదయం నుంచి స్ట్రెస్ ఉంటే సాయంకాలం రిలాక్సేషన్ కోసం వస్తే వాళ్ళకి పార్కు లేదు కాబట్టి చిన్న పిల్లలు సైతం కూడా ఫ్లగ్ కార్డ్ పెట్టుకున్నారంటే ఇక్కడనే ప్రభుత్వం కనీసం దీన్ని కూడా గుర్తించాల్సినటువంటి పరిస్థితి. ఏంటమ్మా ఈ డ్రెస్ ఏంటి? ఓకే, ఏంటి ఇప్పుడు ఈ పార్క్ అనేది మీకు ఎన్ని రోజుల కంచి ఇక్కడ వస్తున్నావు? ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతున్నావు? 2 years. ఏం డిమాండ్ చేస్తున్నావు? గ్రౌండ్ అమ్మకూడదు, మళ్ళీ క్రికెట్ కూడా ఆడుకోవచ్చు ఇక్కడ. ఓకే, రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నావు చెప్పు? గ్రౌండ్ అమ్మకూడదు, ఇది గ్రౌండ్ అమ్మకూడదు. ఏంటి ఇక్కడికి వచ్చి ఎందుకు ఫ్లగ్ కార్డ్ పట్టుకున్నావు ఇది నువ్వు? నాకు పార్క్ కావాలి ఆడుకోవడానికి. ఈ పార్క్ ని అమ్మకండి, ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేస్ ఇది. ఇప్పుడు గవర్నమెంట్ అంటే మాకు ఎట్లయినా అసలు షాకింగ్. ఇట్లా చేస్తే పిల్లల్ని మేము ఎక్కడికి తీసుకెళ్లాల్సి వస్తుంది. అందుకని మాకు ఇది కావాలండి, ఖచ్చితంగా మాకు కావాలి. పిల్లల కోసం మాకు కావాలి. రోజు వస్తూ ఉంటామండి ఇక్కడికి, రోజు వస్తుంటాం. ఇప్పుడు ఈ పిల్లలు ఒకసారి చూసి పిల్లలు కూడా చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఆ పిల్లలు ఎక్కడ ఆడుకునే ప్లేస్ అనేది లేదు ఇక్కడ. ఒక ప్లేస్ అనేది ఇప్పుడు ఎక్కడ స్కూల్ ప్లేస్ ఉండదు, రోడ్ల మీద ఆడతారు. ఇక్కడ రోడ్ల మీద ఆడుతుంటే సైకిళ్ళు బళ్ళు వచ్చి పిల్లలు దెబ్బలు తగలటం, పెద్దోళ్ళు ఏమో రోడ్ల మీదకి వెళ్తే స్కూటర్లు కార్లు గుద్దుకోవడం. ఒక ప్లేస్ అనేది అసలు ఏమనేది లేదు ఇక్కడ. గత సంవత్సరం క్రితం ఇక్కడ వాకింగ్ చేసుకుంటూ ఆ మెయిన్ రోడ్డు మీద ఒక అతను యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడండి. సో అది చాలా దారుణమైన సంఘటన. సో ఇది కనుక పార్కు లాగా అభివృద్ధి చెందితే ఈ కాలనీ వాసులు అలానే ఈ హైదర్ నగర్ డివిజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి జాగ్రత్తగా అన్ని వాకింగ్ కార్యక్రమాలు కానివ్వండి, పిల్లలు ఆడుకోవడం కానీ అలాంటివి చేసుకుంటే వాళ్ళ జీవన శైలి కూడా మెరుగుపడుతుంది, వాళ్ళ ఆరోగ్య శైలి కూడా మెరుగుపడుతుంది. గవర్నమెంట్ దీన్ని ఒక ఆదాయ వనరుగా చూడకూడదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పబ్లిక్కి మినిమం కనీసం ఒక పార్కు కల్పించాలని మా అభ్యర్థన. మేము అన్ని రకాల ట్యాక్సులు కడుతున్నాం. ఈ కాలనీలో ఉండేది అందరూ ఉద్యోగస్తులు. అన్ని రకాల ట్యాక్సులు, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, జిఎస్టీలు అన్నీ కడుతున్నాం. ఇది కనీసం గవర్నమెంట్ బాధ్యత. మాకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ చిన్న స్థలము, దీని మీద ఆదాయము ఎంత
వస్తుందో అనేది గవర్నమెంట్కి మాకు సంబంధం లేదు. కానీ దీన్ని ఒక ఆదాయ వనరుగా చూడకుండా దయచేసి ఈ పార్క్, ఈ గ్రౌండ్ని, హెచ్ఎండిఏ గ్రౌండ్ని మాకు పార్క్ కింద కల్పించాలని మా అభ్యర్థన. చెప్తున్నానా, ఏంటి నీ పేరేంటి? దివ్య, ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 4th క్లాస్. 4th క్లాస్. ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఆడుకోవడానికి. అంటే ఇప్పుడు ఈ పార్కు రేపటి నుంచి ఉండదు, దీన్ని అమ్మేస్తా అంటారు. ఏం చెప్తావు నువ్వు రేవంత్ రెడ్డికి? అమ్మద్దు, ఏం కావాలి? ఈ పార్క్ కావాలి, అమ్మద్దు. డిమాండ్. నాకు పార్క్ కావాలి. ఏం చేస్తావు నువ్వు పార్కులో? ఇక్కడ పార్క్ లో ఆడుకుంటా, అమ్మొద్దు. చెప్తున్నానా, ఈ పార్కు సంబంధించింది ఎన్ని రోజుల కంచి ఇక్కడ ఆడుకుంటున్నావు? నేను డైలీ ఆడుతున్నాను సార్. దీనిపైన ఏం డిమాండ్ చేస్తున్నావు గవర్నమెంట్ ని? నాకు ఈ పార్క్ కావాలి ఆడుకోవడానికి. నాకు వద్దు, అమ్మొద్దు, నాకు కావాలి పార్క్ ఆడుకోవడానికి. మన విజువల్ లో చూడొచ్చు, వాళ్ళు ఫ్యామిలీలతో సైతం, అంటే ఇక్కడ బతుకమ్మ పండుగ వచ్చిన సమయంలో బతుకమ్మతో సైతం, దాంతో పాటుగా వినాయక చవితి, బతుకమ్మ, ప్రతిదీ కూడా ఇక్కడ చేసుకుంటూ ఇక్కడ కార్యక్రమాలు చేస్తారు. మన విజువల్ లో చూసినట్లయితే ఈ విజువల్ లో ఇదే కార్యక్రమంలో ఇదే గ్రౌండ్ లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గాంధీ కావచ్చు, స్థానికంగా కార్పొరేటర్ ఉన్నటువంటి నార్నే శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులుగా ఉన్నారు. కనీసం వాళ్ళు వీళ్ళ యొక్క డిమాండ్లని నెరవేర్చడానికి వీళ్ళ తరఫున కూడా మాట్లాడడం కూడా కరువైనటువంటి పరిస్థితి. అలా చెప్పండి. పార్క్ అయితే కన్ఫామ్ గా పిల్లలకి చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు మనకి హైదరాబాద్ హై టెన్షన్ రోడ్ లో బై వాక్ చేస్తున్నారు చాలా మంది, పెద్దలే కానీ పిల్లలు కానీ చాలా మంది చేస్తున్నారు. అక్కడ నేను రీసెంట్ గా చాలా యాక్సిడెంట్లు చూసాను ఈ మధ్యకాలంలో. కార్ డింక్ చేసి తోలుతాం, బళ్ళు కానీ స్కూల్ వ్యాన్ కూడా రీసెంట్ గా తిరగడిపోయింది. అక్కడ డ్రైవర్ కూడా చనిపోయారు సార్, స్కూల్ వ్యాన్ డ్రైవర్. ఈ పార్క్ ఉందనుకోండి సార్, చాలా ఇంపార్టెంట్. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఆడుకోవడం చాలా ఇంపార్టెంట్ సార్. ఇది మాకు ఏం తిప్పకుండా చేయకుండా ఎవరికి కూడా కల్చరల్ యాక్టివిటీస్ అన్ని జరుగుతున్న సందర్భాల్లో కూడా వాడిని ఇన్వైట్ చేయడం జరిగింది, రావడం జరిగింది. పార్కుని కూడా మాకు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఆప్షన్ పెట్టడం చాలా అసలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరండి. ఇలాంటి మా పార్క్ అనేది ఖచ్చితంగా కావాలి. ఇక్కడ ఉన్న ఆడపడుచులకి, పిల్లలకి ఆడుకోవడానికి వాకింగ్ ట్రాక్లు పెద్దవాళ్ళకి కావాల్సిందిగా కోరుతున్నామండి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆడపడుచుల్ని కోటీశ్వర్లు చేస్తారు. కోటీశ్వర్లు అయ్యారు మీరు? కోటీశ్వర్లు అయ్యామో లేదో తెలియదు, కానీ మా పిల్లలు హ్యాపీగా ఉండాలి అంటే ఇలాంటి పార్క్ అవైలబిలిటీ ఉండాలి. ఎందుకంటే వేరే దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి ఆడిపించడం అనేది కష్టం అవుతుంది. ఇప్పుడున్న డేస్లో పేరెంట్స్ ఒక్కరు ఉండి చూసుకోవాలి. కాబట్టి ఇలా అందరం కలిసి ఈవెంట్స్ చేసుకునే పార్క్ ఇది. సడన్గా ఇది వేలం వేసేస్తే మేము అందరం దూరం అయిపోయినట్టు అయిపోయింది. మహిళలను ముందు మాకు సంతోషపరచండి ఫస్ట్, తర్వాత కోటేషన్ చేద్దరు. పిల్లలు ఆనందంగా ఉండాలండి ఫస్ట్. మేము అందరం ఇక్కడ కలిసి ఇక్కడ ఏమైనా ఈవెంట్స్ కండక్ట్ చేసుకుంటున్నాము. తర్వాత ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. దూరం దూరం వెళ్ళలేమండి, ఇక్కడ అపార్ట్మెంట్స్ అందరి మధ్యలో మేము ఇక్కడ ఉంటున్నాము. ఈ పార్క్ మాకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇది ఆక్షన్ వేస్తామంటే మేము అసలు ఒప్పుకోమండి. టైక్వాండో కావచ్చు, ఇక్కడ ఆటలు ఆడుతున్నటువంటి పిల్లలందరూ ఇక్కడ గేమ్స్ ఆడుకుంటూ మాకు సంబంధించినటువంటి ఏదైతే లేఅవుట్ ఉందో ఈ లేఅవుట్ లో సంబంధించినటువంటి పార్క్ మాకు కావాలి అని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ, దాంతో పాటుగా నిరసన ఏదైతే చిన్న పిల్లలు సైతం వాళ్ళందరూ వాళ్ళ యొక్క మిత్రా హిల్స్ కాలనీకి సంబంధించినటువంటి పార్క్ మాకు కావాలి అంటూ వాళ్ళందరూ కూర్చొని వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళకి కావాల్సిన పార్క్ ఉందో మా పార్క్ మాకు కావాలని కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఇంత జరుగుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది కేవలం డబ్బుని దోచుకోవడం ఎలా, దాచుకోవడం ఎలా అనే విధంగా కూడా కనబడ్డటువంటి భూములని ఏదైతే ఆ భూములన్నీ ఉన్నాయో ఆ భూములన్నిటినీ సైతం అమ్మడమే ప్రభుత్వం యొక్క పాలనగా చూస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి విధానంలో దాదాపు రేవంత్ రెడ్డి ప్రజాపాలన అనేది భూములని అమ్మడము, ప్రభుత్వాన్ని పాలించడం అనే విధంగా కనబడుతుంది, ప్రజాపాలన కనబడుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు, మీరు ఏమంటారు? సార్ యాక్చువల్లీ నేను 2 years నుంచి ఇక్కడ టైకోండో చెప్తున్నా. పిల్లలకి స్టేట్ లెవెల్గా ఇప్పుడు ఆల్రెడీ ఆడారు స్టేట్ లెవెల్గా. సో వీళ్ళ ఫ్యూచర్ సార్ ఇక్కడ ఉన్నాయి సార్. వీళ్ళు ఈవినింగ్ టైంలో క్రికెట్ ఆడుకోవడం కానీ అవన్నీ యాక్టివిటీస్ చాలా జరుగుతున్నాయి. బ్యాడ్మింటన్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, అన్ని వాలీబాల్ అన్నీ ఆడుతున్నారు. సో పిల్లల ఫ్యూచర్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ పార్క్ అమ్మేస్తే సార్ అందరికి ఇబ్బంది అవుతుంది. చుట్టుపక్కల ఇక్కడెక్కడ నుంచి వస్తున్నారు, నాకు ప్రగతి నగర్ నుంచి అటు సైడ్ నుంచి కూడా పేరెంట్స్ వస్తున్నారు కిడ్స్ తీసుకు టైకోండో నేర్పించడానికి. సో ఈ పార్క్ అమ్మేస్తే చాలా మేము సఫర్ అవుతాం. సో ప్రభుత్వంకి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం, సో ఇది పార్క్ అమ్మకండి. సో ఇంకా పిల్లల ఫ్యూచర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం థింక్ చేయండి అని చెప్తున్నాం. ఇది పరిస్థితి. అంటే ఏదైతే పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్, అంటే రేపటి తరాలకు నేటి బాలులే అనే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్క్ ఏదైతే ఉందో ఈ పార్క్ అనేది కూడా చిన్న పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కబ్జాలు జరుగుతున్నాయి. 480 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములను అమ్మడం, 480 ఇండ్లను కట్టించడం.
ఇదే ఇంద్రమ్మ రాజ్యం, రేవంత్ రెడ్డి పాలన. షేర్లింగంపల్లిలో ఒక పార్కు స్థలం 1.5 ఎకరాలకు సంబంధించినటువంటి పార్కును కూడా వేలం పెట్టారు. దీన్ని ఎలా చూడొచ్చు? తెలంగాణ వ్యాప్తంగా షేర్లింగంపల్లి కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నాం మేము అని చెప్పి ఈ ప్రభుత్వ పాలన ప్రజాపాలన అని చెప్పి ప్రజల ఆస్తులు అమ్ముకొని ఈరోజు వాళ్ళ పబ్బం గడుపుతున్నారు. హైదర్నగర్లో కావచ్చు, రేపు చందానగర్లో కావచ్చు, ఎల్లుండి మియాపూర్లో కావచ్చు, అన్నీ ఒకటే వేలం పాట పెట్టి అన్ని డివిజన్లలో కూడా ప్రజలకి చెందాల్సిన సొమ్ము, ప్రజల సొమ్ముని గవర్నమెంట్ అమ్ముకొని మీకు చేపిస్తున్నామని ప్రజలను మోసం చేస్తారు. వాళ్ళు 2002 సంవత్సరంలో కూడా కృష్ణారావు అన్నగారు ఆల్రెడీ పంచనామా చేపించి ఇది కాలనీ వాళ్ళకి చెందుతున్న ప్లాట్ అని చెప్పేసి కూడా ఆ రోజు రికార్డులోకి ఎక్కింది. 25 ఇయర్స్ తర్వాత యాక్షన్ పెట్టడంలో మతలబ్ ఏంటంటే వాళ్ళకి ప్రజలు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. అలాగే ప్రజలకు చెందిన భూములను కూడా అమ్ముకొని ప్రజలని మోసం చేస్తారు. ఎందుకంటే వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్, మళ్ళీ మన గవర్నమెంట్ రాదు కాబట్టి మనం ఉన్న టైంలోనే మనం దోచుకొని తినాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క గవర్నమెంట్ పాలన నడుస్తుంది. మా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ గారు మీరు 22A సంబంధించిన ఎటువంటి కోర్టు కేసులు లేనివి మా దగ్గరికి తీసుకొస్తే మేము కలెక్టర్తో మాట్లాడి మేము మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తా అని అంటున్నారు. మరి దశాబ్ద కాలంగా ఉన్న ఈ ఎమ్మెల్యే, దశల వారీగా పనిచేస్తున్నా అని చెప్పే ఈ ఎమ్మెల్యే మరి ఏ 22Aలో ఏ భూములు నిషేధిత భూములు ఎమ్మెల్యేకి తెలియదా? అంటే మళ్ళా పోయి ప్రజల ఆయనకు చెప్పాలనా? ఎంత సోయి లేకుండా అంటే ప్రజలను మాయమాటలు చెప్పి మభ్యపడానికి ఇట్లాంటి సిగ్గుమాలిన స్టేట్మెంట్ ఇచ్చుకుంటా దిక్కు లేకుండా ఈరోజు షేర్లింగంపల్లి ప్రజలను కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజలను మోసం చేస్తుంది. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కూడా ఇప్పుడు పార్కు నోటిఫికేషన్ పెడతారు హెచ్ఎండిఏ సంబంధించి. దీన్ని ఎలా చూడొచ్చు? హైదర్నగర్ డివిజన్లో ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ భూమి ఏదైతే ఉందంటే ఈ సర్వే నెంబర్ 65లో మాత్రమే. అయితే ఇది 8,500 గజాల జాగా ఇది. అయితే ఈరోజు హెచ్ఎండిఏ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే కేవలం 3,454 గజాలు ఆక్షన్ పిలిచారు. మరి మిగిలిన 5,016 గజాలు ఏమైంది? వాటి గురించి వివరణ ఏంది? ఎందుకు మీరు 3,500 మాత్రమే ఆక్షన్లో పెట్టారు? అంటే ఆ భూమి వదిలేశారా? ఏమైంది? అది చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి అయినటువంటి అరకపూడి గాంధీ గారు ప్రశ్నించేది పోయి ఆపేసి ప్రజలు గత 10 సంవత్సరాలుగా ఈ స్థలాన్ని ప్రజల అవసరాల కొరకు పిల్లలు ఆడుకోవడానికి పార్క్గా, గ్రౌండ్గా వాడుతున్నటువంటి ఈ స్థలాన్ని ప్రజలు మాకు పార్క్ కావాలా, మాకు బ్రీతింగ్ స్పేస్, లంగ్ స్పేస్ కావాలా, కాంక్రీట్ జంగల్గా మారుతుంది సిటీ అంతా అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి అనేకసారి వినతి పత్రాలు ఇచ్చారు. ఎమ్మెల్యే గారు కూడా ఈ దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ఇదే పార్క్లో అపియర్ అయ్యి వచ్చిండు. ఆయన గెస్ట్కి వచ్చిండు, చూసిండు. వాళ్ళు పోయి ఇది మాకు పార్క్ ఇప్పిమనగానే దాన్ని ఆ పని చేయకుండా వెంటనే హెచ్ఎండిఏ వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం ఏంది? ఇది ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉంటే, ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ప్రజల పక్షాన ప్రజల కొరకు పార్టీ మారినని చెప్తున్నటువంటి ఎమ్మెల్యే గారు మరి ప్రజల పక్షాన ఉండి ఈ స్థలాన్ని ప్రజల ప్రయోజనాల కొరకు ప్రభుత్వ స్థలాన్ని ఇప్పియాలి కదా? ఎందుకు ఇప్పిస్తలేదు? ఇంత రాద్ధాంతం జరుగుతుంటే, ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రజలంతా గొంతై కూస్తూ ఉంటే కూడా ఆయన ఏం పట్టనట్టుగా ఉంటుండు. ఎందుకు ఉంటుండు? గాంధీ గారు పార్క్ అని పెట్టుకుంటే కూడా మాకు అభ్యంతరం లేదు, రేవంత్ రెడ్డి గారు పార్క్ పెట్టుకుంటే కూడా మాకు అభ్యంతరం లేదని క్లియర్గా చెప్పిండు. ఇది రాజకీయాలు పక్కకు పెట్టి మీరు ప్రజల కొరకు పార్టీలు మారిన మీరు మరి ప్రజల కొరకు పనిచేయండి. పనిచేస్తేనే కదా తెలిసేది. కుకట్పల్లిలో కావచ్చు, లింగంపల్లిలో కావచ్చు, హైదరాబాద్లో ఫ్లాట్లని, భూములని అమ్మడమే టార్గెట్ చేస్తుండ్రు. దీన్ని ఎలా చూడొచ్చు? రేవంత్ రెడ్డి రావటమే దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రభుత్వం ఫామ్ చేశాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కూడా దొంగ మాటలు, తిట్లు తప్ప డెవలప్మెంట్ అనేది ఏ కోసైనా లేదు. ఇక్కడ చూస్తే 65 సర్వే నెంబర్లో కూడా వాళ్ళు పాపం ఈ మిత్రా హిల్స్ వారు అందరూ కూడా ఈ కొద్ది జాగానే వాళ్ళు పిల్లల కోసం వాళ్ళు ఆహ్లాదకరంగా ఉండాలని దీంతో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ పార్క్ కావాలి, మాకు వేలం వేయొద్దు అని చెప్పి అందరూ బ్రతిమాలుతున్నారు. అయినా కూడా ఈ ఎమ్మెల్యే గారు, ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కానీ, లోకల్ ఇంతకుముందు మొన్నటి వరకు ఉన్న కార్పొరేటర్ కానీ ఏ విధంగా సహకరించేందుకు ముందుకు రావట్లేదు. మాకు గవర్నమెంట్ నుంచి విత్డ్రా అవుతున్నది, ఇది మేము వేలం వేయట్లేదని ఆ వార్త మాకు కావాలి. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధే ఉంటే 226 ఎకరాలు 172 ల్యాండ్ ప్రతి గవర్నమెంట్ ఐడిపిఎల్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా మరి ఎన్నో ఇళ్ళ నుంచి చేస్తున్న భూమిని 226 ఎకరాలు పక్కన పెట్టి కేవలం చిన్న 1 ఎకర్ 1.5 ఎకర్లో ఉన్న ల్యాండ్ని మరి దీని మీద కన్ను పెట్టి దీన్ని వేరే రకంగా ఆక్షన్ విధంగా పోయేటట్టు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో దీన్ని ఆక్షన్ పోకుండా కాపాడే నైతిక హక్కు మిత్రా హిల్స్ వాసులతో పాటు మాకు కూడా ఉంది. తప్పకుండా వారితో ఉంటామని
ఈ మిత్రా హిల్స్ పార్కుకే కేటాయిస్తుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దీనికి పార్కు స్థలానికి నిధులు కేటాయించే విధంగా మేము ముందుకు కొనసాగుతామని, ఎంత దూరమైనా కూడా ఒకవేళ దీన్ని ఆక్షన్కి పొందినట్టయితే మేము ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఏ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఇంకా ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా రానియకుండా అడ్డుకుంటామని, ఖచ్చితంగా దీన్ని పార్కు కేటాయించే వారికి ఈ పోరాటం కొనసాగుతుంది. న్యాయం జరిగే వరకు కూడా నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 172 సర్వే నంబర్ 220 ఎకరాల ప్లాట్లు వాసులకు న్యాయం చేయాలని నా ఒక డిమాండ్. కూకట్పల్లి నియోజకవర్గంలో 480కి భూమి పూజ చేసినటువంటి రేవంత్ రెడ్డి మరుసటి రోజే 480 కోట్ల భూములను వేలం వేశాడు. పార్క్ ఏదైతే ఉందో 1.5 ఎకరాలు సర్వే నెంబర్ 65 దానికి సంబంధించింది కూడా వేలం. మనతో పాటు కూడా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు ఉన్నారు. సార్ చెప్పండి, 480 ఇండ్లకు 480 కోట్ల రూపాయల భూముల్ని వేలం పెట్టాడు, అమ్మాడు. దీన్ని ఎలా చూడొచ్చు? మొత్తం హైదరాబాద్ లో నాకు కూకట్పల్లి కాన్సెప్ట్ దొరికింది అని. ఇంకేం దొరికింది? ఇటువంటి చిన్నది 3 గజాలు అమ్ముతుంటే అర్థమైంది. ఎంత గజాలు అమ్ముతుండే ఆయన? 36 గజాలు అమ్ముతున్నాడు, 3 గజాలు అమ్ముతున్నాడు, 8 గజాలు అమ్ముతున్నాడు. మొన్న వచ్చి ఏం చెప్పిండు? కూకట్పల్లి కాన్స్టిట్యున్సీకి ఏంటంటే నిధులు ఇవ్వండి అనడా? తెల్లారే 13వ తారీఖు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్, 14వ తారీఖు నాడు హౌసింగ్ బోర్డులు వేలం, మళ్ళా 7th పేజ్ లో వేలం. ఎంత దుర్మార్గం అంటే, ఆడ ఉన్నటువంటి ఏదైతే ఎగ్జిబిషన్ కి ఇచ్చినటువంటిది ఉందో 2 నెలల కింద రిలీజ్ అయిపోయింది. అంటే ఈ ల్యాండ్ ఏం చేద్దామని? అంటే నీ మంత్రుల మధ్యలో నీ కోఆర్డినేషన్ లేదు. నీ పొగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంకగా తీసుకుని వచ్చిన అవసరం ఏంది? ఇళ్ళగా తీసుకురాకుండా ముఖ్యమంత్రి గారిని నేను ఇల్లు కడతా. ఏమి ఇల్లు ఆయన కట్టేది? మేము కట్టేయలే. మా డబల్ బెడ్రూమ్ ఐటీ సీట్ దగ్గర డబల్ బెడ్రూమ్ కట్టించాం, ₹1 కోటి. నువ్వు కట్టేది ఎంత? 375 సేఫ్టీ. మేము కట్టేది ఎంత? 575 సేఫ్టీ. మేము డబల్ బెడ్రూమ్ కట్టించాం. ఆ 11 ఎకరాలు కాపాడింది నేను సుప్రీంకోర్టులో. కేసీఆర్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి, సార్ 11 ఎకరాల ల్యాండ్ కబ్జా అవుతుంది, నవాబ్ అంటారు వచ్చిర్రు కబ్జా పెట్టిర్రు అని చెప్తే ఇమ్మీడియట్ గా సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఓడిపోయినరు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. ఓడిపోతే మళ్ళీ సుప్రీంకోర్టులో 18లో సుప్రీంకోర్టులో వేసి 11 ఎకరాలను కాపాడితే ఆ రోజే 1000 కోట్ల ప్రాపర్టీ. దాంట్లో ఎలా వాళ్ళు వచ్చి ఫౌండేషన్ వేసి 480 ఇళ్ళు కడతారంట. 10,000 అప్లికేషన్లు వచ్చినాయి. అంటే మా ప్రజలను పిచ్చోళ్ళని చేయడం. కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ ఆపేశారు. ఏం పాపం చేసిరు మా మహిళలు? కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ ఆపారు. పింఛన్లు 10,000 పింఛన్లు తీసేసారు కూకట్పల్లిలో. షెల్లింగపల్లి 20,000 పింఛన్లు తీసేస్తున్నారు. వీళ్ళు మార్నింగ్ లేసే అబద్ధాలు, డైవర్షన్ పార్టీస్. చేతవాడంటే ఏం చేతవాడండి? నీకు అలవాటు చేతవాడు చేసుడు, మాకు అలవాటు ఎక్కడుంది? చేతవాళ్ళు చేస్తారంట. చేతవాళ్ళ విషయం ఏంటో నాకు అర్థం కాదు. నువ్వు చేతవాళ్ళు చేస్తున్నావు, మా పబ్లిక్ అంతా ల్యాండ్ అమ్ముకుంటా. దుర్మార్గమైన గవర్నమెంట్ ఇది, మీకు అర్థం కాదు ఇది. కోర్టు న్యాయస్థానానికి వెళ్ళండి, న్యాయస్థానమూర్తి దగ్గరికి వెళ్ళండి, ఇది న్యాయబద్ధంగా ఇస్తున్నాం సార్ అని చెప్పి మీరు పేదలకు కాపాడండి. పింఛన్లను తీయొద్దు. ఇప్పటికే కేసీఆర్ కిట్టు తీసేశారు. ఇప్పటికే ఇండ్లు ఇస్తామని మోసం చేశారు. డబుల్ బెడ్రూమ్ గాయబు, 2,500 గాయబు, దళిత బంధు 12 లక్షలు ఇస్తానది గాయబు. కేసీఆర్ కిట్టు కథము. ఇంటి ట్యాక్సులు పెంచారు, భూమి ట్యాక్సులు పెంచారు, హౌసింగ్ మూలాన్ని అమ్ముతున్నారు. వీళ్ళు చేసే దుర్మార్గం ఇలా రాబోయే కాలంలో ప్రజలకు గుణపాఠం చెప్తారు. మీరు ఇప్పుడు 2 ఏళ్ళు మీ అధికారం ఉంటారు కాబట్టి కొంతమంది బెదిరిస్తుండొచ్చు మా వాళ్ళని, వాళ్ళు నూకుంటారు కేసులు పెడతారని. అప్పుడు చెప్తాం ఎవడోడు బెదిరించిండో, ఎవడో ఏం చేస్తుండో, ఒక్కొక్క సంగతి ఏంటనేది ప్రజల సమక్షం తెలుస్తాం. 480 ఇంటి కట్టేసి 480 కోట్ల భూములను నమ్ముతున్నటువంటి హౌసింగ్ బోర్డు కావచ్చు, దాని పక్కన ఉన్నటువంటి షేర్లింగంపల్లిలో ఏదైతే 1.5 ఎకరాలకు సంబంధించిందో 1 ఎకరం 30 గుంటలకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ 65లో ఈ భూముల విషయంలో కూడా వేలం పాట పెట్టడం. కేవలం దాంట్లో ఆల్రెడీ 5,000 గజాలకు సంబంధించినటువంటి భూములు కబ్జా అయినప్పటికీ మిగిలిన ఉన్న భూములను సైతం కూడా హెచ్ఎండి వేలం పెట్టడం పట్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, కాలనీ వాసులందరూ కూడా దీక్ష చేస్తూ ప్లకార్డులు పెట్టుకొని నిరాహార దీక్ష చేసింది. ఇకనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేల్కొంటుందా? ప్రజలకు సమస్యను, ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధగా ఉండాల్సినటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఓట్లు ఇప్పించుకొని గెలిపించినటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి సైతం కూడా దీనిపైన ఆలోచించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా విరమించుకోవాలని కూడా ప్రజలు కావచ్చు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైతం కూడా నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ సైదులతో రంజిత్ టీ న్యూస్, హైదరాబాద్ నుండి.